కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. భలే వాళ్ళే మేడం. వస్తుంది మేడం. రేపు శనివారం ఆదివారం ఈ 2 రోజులు ఉంటే మండే కల్లా మీరు రిలీజ్ అయిపోతారు. సామ్రాట్, బిడ్డ పెళ్లి చేశావా? చూస్తున్నాను మేడం సంబంధాలు. బాగా చదివించావు. ఆ చదువు తాలూకు అహంకారం తలకెక్కే ఉంటుంది. బాగా సంపాదించావు. నీ బిడ్డ మీద ఆ ప్రభావం ఉందా? ఉంది అని విన్నాను. చూడు సామ్రాట్, చనిపోయిందని చెప్పట్లేదు కానీ నా బిడ్డకి లెక్కలేనంత ఆస్తుంది. 100 కోట్లున్నాయి. కానీ దానిలో ఇంత అహంకారం కూడా కనపడేదే కాదు. మామూలు మధ్యతరగతి పిల్లలాగా ఉండేది. పాప పాప అనుకుంటూ మారిపోయింది. అలాగే నీ బిడ్డను కూడా మార్చు, సుఖపడుతుంది. బిడ్డల్ని కనకుండా ఉంటారేమో, తను ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయొద్దు. నా మాటగా చెప్పు. అలాగే మేడం, వస్తాను మేడం. సోమవారం బెయిల్ వస్తుంది. పర్వాలేదు సామ్రాట్, ఈ 2 రోజుల్లో మునిగిపోయిందేమీ లేదు. నాకు కూడా ఇక్కడే ప్రశాంతంగా ఉంది. ఫోన్లు లేవు, ఏమీ లేవు. ప్రశాంతంగా. అలాగే మేడం, ఉంటాను మేడం. మేడం, ఏంటమ్మా? మీకోసం ఎవరో వచ్చారు మేడం. ఈ టైంలోనా? అవును మేడం, చెప్పినా వింటం లేదు. సరే, వస్తున్నాను. హనీ, యశోదా, ఏమైంది మేడం? ముందెళ్ళి ఆ పాపని తీసుకురండి. నా మనవరాలు. యశోదా, యశోదా, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? పసిపిల్లని ఇలా దోమల్లో వదిలేస్తావా? సిగ్గుందా నీకు? ఇదే నా ప్రేమంటే? ఓ తెగ రెచ్చిపోయావు కదా, నా కూతురు నా బిడ్డ అని. ఇప్పుడేం చేస్తున్నావు? పిన్ని, నా బిడ్డ అన్న సంగతి పక్కన పెట్టి నా మనవరాలు అని ప్రపంచానికి తెలిసేలా అరిచావు కదా, అది చాలు నాకు. చెప్పు పిన్ని, నువ్వు లోపల నుండి బయటికి రాలేక బాధపడుతున్నావు. నాకంత స్వేచ్ఛ ఉంది, కానీ ఇంట్లో స్వేచ్ఛ లేదు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెప్పే నిజం ఒక పసిదాని ప్రాణాన్ని, భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. చెప్పు పిన్ని. ఏం కావాలి? ఏం చెప్పాలి నీకు? సుబ్బరాజు కూతురు కాదని చెప్పు పిన్ని. నేను చెప్పను. నిజమే కదా అది? కాదు పిన్ని, నిజం కాదు. ప్లీజ్ పిన్ని, నీకు దండం పెడతాను. నీరజకి బిడ్డనివ్వమని నేను నా కొడుకు ఎన్నోసార్లు యశోదకు చెప్పాం. కానీ అది ససేమిర ఇవ్వను, నా బిడ్డ నాతోనే ఉంటుందని చెప్పింది. నేను చెప్తోంది నిజమే. అమ్మా, వెళ్ళమ్మా ఇక్కడి నుంచి. నీకు నీరజ కూతురు అయినట్టే నేను కూడా కూతురునే కదా పిన్ని. నీ రక్తం పంచుకొని పుట్టకపోవచ్చు, కానీ బంధం పంచుకొని పుట్టాను కదా. ఇద్దరికీ తండ్రి ఒక్కడే కదా. ఒక్కసారి ఆలోచించు. అమ్మా వెళ్ళు, ముందు పాపనెత్తుకో. పిన్ని, తీసుకెళ్ళండి.
పదమ్మా, టైం అవుతోంది. పాపం పోనీ అని మా సూపరింటెండెంట్ గారు మీకు పర్మిషన్ ఇస్తే మీరు చేసే పనిదా? ఎల్లమ్మా ఎల్లు, రా వెళ్ళు.